కాపు రిజర్వేషన్ల అంశం ఇటు ఏపీ పాలిటిక్స్లో కీలకంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి అటు కాకినాడ వాసులు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి దత్తు అందిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో అదే కాపు ఉద్యమం. దీనికి సంబంధించి గత సంవత్సరం నుండి కూడా ఈ యొక్క ఉద్యమం ఊపందుకుంది. ముద్రగడ పద్మనాభం దీని మీద దీక్ష చేపట్టడం, దాని తర్వాత తుల్లో భారీ బహిరంగ సభ నిర్వహించడం, ఆ సభ పలు విధ్వంసాలకు చోటు చేసుకోవడం, దాని తర్వాత జరిగిన పరిణామాలు. ప్రస్తుతం అయితే కనుక ఎందుకు కాపు ఉద్యమం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయని తెలుసుకోవడానికి ప్రముఖులు మన దగ్గర ఉన్నారు. అలాగే ప్రముఖ అడ్వకేట్ రామకృష్ణ గారు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సార్, అసలు ఎందుకు కాపు ఉద్యమం సంబంధించి ఇంత తీవ్రతరమైంది? బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయండి. ఆ రిజర్వేషన్ల గురించి తిరిగి పునరుద్ధరించమని చాలా కాలంగా కాపులు ప్రతి ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నారు. గతంలో దామోదరం సంజయ్ గారు ఒకసారి దీన్ని తిరిగి చేశారు. తర్వాత నీలం సంజయ్ రెడ్డి గారి టైంలో మళ్ళీ దాన్ని తీశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అడుగుతున్నారు. ఇది చాలా చిరకాల వాంఛ. దీన్ని తిరిగి పునరుద్ధరించమని అడిగితే గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జీవో నెంబర్ 30 ద్వారా చేశారు. తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని మూలన పడేసింది. మళ్ళీ తిరిగి ఈ ఎన్నికల్లో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చేరుస్తామని పెట్టారు. దాన్ని ఈరోజు అడుగుతున్నారు తప్ప వేరే ఏం కొత్తగా అడగట్లేదండి. ఇది కాపులు చిరకాల వాంఛ. అంటే మొత్తానికి మొత్తం ప్రతి పార్టీ కూడా కాపు ఉద్యమం కాపుల మీద తిరుగుతుంది. ఎందుకంటారు? ప్రతి పార్టీ తిరగడం అనేది కాదండి. ఇక్కడ కాపులు చిరకాల వాంఛని చాలా పార్టీలు గుర్తించినాయి. తెలుగుదేశం కూడా ఇది కాపులు వాళ్ళు కావాలి, కాపు ఓట్లు కావాలని చెప్పి ఇది పెట్టింది. కానీ ఈరోజు కాపులకి ఇవ్వడానికి మరి తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదో ఏదో తెలియదు. దీన్ని బలవంతంగా పోలీసుల ద్వారా అణచాలని చూస్తుంది. ఇది సరైన చర్య కాదు. ఇది ప్రభుత్వానికి కూడా మంచిది కాదండి. అంటే తెలంగాణలో కాపులు అయితే బీసీలు అయ్యారు, ఆంధ్రాలో ఎందుకు ఓసీలు అయ్యారు? గత ప్రభుత్వాల యొక్క కుట్ర తప్ప, పూర్వం సంజయ్ గారు ముందు చేసిన కుట్ర తప్ప ఇది వేరే ఏం కాదండి. అంటే మనం చూసుకుంటే కనుక కాపు సంఘం సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద నేతలు కూడా ఉన్నారు. బొత్స సత్యనారాయణ, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు దీని మీద ఫైట్ చేయట్లేదు? వాళ్ళ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? గత ప్రభుత్వ టైంలో కూడా ముద్రగడ పద్మనాభం గారు దీన్ని అడిగారు. యాక్చువల్గా ముద్రగడ పద్మనాభం గారు కాపు పేరుతో రాలేదండి. కాపులను ఎత్తుకోవడం వల్ల ఆయన రాజకీయ జీవితం కొంతవరకు వెనకెళ్ళిందనే చెప్పుకోవాలి. కానీ ఆయన కేవలం కాపులకి న్యాయం చేయాలి, ఇది కాపులు చిరకాల వాంచి తీర్చాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాడు తప్ప దీన్ని కొంతమంది నాయకులు చెప్తున్నట్టు ఆయన దీన్నేమి రాజకీయంగా ఆయన ముందుకు రావడానికి చూడలేదు. ఆయన ఎప్పుడు పెద్ద నాయకుడే అండి. సార్, మొత్తానికి చూసుకుంటే కనుక కాపు ఉద్యమానికి సంబంధించి ఏమాత్రం జరుగుతుంది? ఇది దశాబ్ద కాలం బట్టి ఉందా, లేకపోతే ఇంతకు ముందు ఏమైనా ఉందా? ఈ కాపులకి జనరల్గా ఆర్టికల్ 16(4) ప్రకారం, రాజ్యాంగంలో వచ్చినటువంటి దాని ప్రకారం సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, సామాజిక విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనం ఏ కులానికైతే ఉంటుందో దాన్ని వెనుకబడిన కులాల జాబితాలో చేర్చాలనేటటువంటిది రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఆదేశం. అలా చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలోకి వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 22% మించి ఉండేవారు. అది ఇప్పుడు విడిపోయిన తర్వాత తెలంగాణలో కాపు శాతం తగ్గింది. అదే ఆ మేరకి ఇక్కడ పెరగటం వల్ల దాదాపుగా 25% కాపులు ఇక్కడ ఉండటం అయింది. ఈ మొత్తం జనాభా చూసుకున్నట్లయితే దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి జనాభాలో 1,25,00,000 మంది ఉంటే అందులో కేవలం ఒక 5 నుంచి 10% మాత్రానికే ఈ పొలం కానీ, లేకపోతే విద్య కానీ, లేకపోతే మరొకటువంటి రాజకీయమైనటువంటి గుర్తింపు అనేది తప్పించి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చాలా కౌలు రైతులుగా, వ్యవసాయ కూలీలుగా, రిక్షా కార్మికులుగా, తోపుడు బళ్ళ వర్తకులుగా, ఇంకా లేకపోతే పోర్టు కార్మికులుగా, లేకపోతే వీళ్లలో పాచి పనులు చేసుకునేటటువంటి వాళ్ళగా వెనుకబడినటువంటి తరంలో ఉన్నారు తప్పించి ఏ రకమైనటువంటి రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, లేకపోతే ఆర్థికపరమైనటువంటి ఏ రకమైనటువంటి గుర్తింపుకి కూడా కాపు కులం నోచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి ఈ వెనుకబడిన కులాలకు ఇచ్చేటటువంటి సౌకర్యాలు ఏవైతే ఉంటాయో అవి మనకి న్యాయంగా దక్కాలి. మనకు దక్కాల్సినటువంటి వ్యవహారాన్ని మనకు దక్కనివ్వట్లేదు. కేవలం మనల్ని రాజకీయాల్లో ఒక ఎన్నికల ఒక ఎలక్షన్ ఓటు కింద ఉపయోగించుకుంటున్నారు తప్పించి మనకి జరగాల్సినటువంటి న్యాయాన్ని జరిపినట్లేదు అనేటటువంటిది కాపుకోల మొత్తం అందరిలోనూ ఉన్నటువంటి ఒక అసంతృప్తి. అంటే ప్రతి పార్టీ కూడా కాపు కమ్యూనిటీ, కాపు కార్డు అనేది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకే వాడుతుందంటారా? ఖచ్చితంగా చెప్పాలి నా మొక్క. అది నిజమే. ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడకపోతే ఎంచేదంటే 2014 వరకు రాష్ట్రం విభజన పూర్తయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాపు కులం యొక్క ఓటును గుర్తించి దాదాపుగా ఓటర్లలో ఈవేళ 20% మంది మినిమం ఉన్నారు. ఈ 20% మంది యొక్క ఓటర్ని ఖచ్చితంగా ప్రభావితం చేయాలి, వీళ్ళ ఓట్లను గంపగుర్తుగా మనం వేసుకోవాలనేటటువంటి దాన్ని గుర్తించైనా
2014 మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టారు ఆయన. దీని మీద చర్చ జరిగింది. దీనికి ఈవేళ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆయన తెలుగుదేశం మేనిఫెస్టో కమిటీలో ఒక మెంబర్ ఆయన. ఇదే కమిటీలో మన రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు ఒక మెంబరు. వీళ్ళందరూ కూడా చర్చించి తీసుకున్నటువంటి నేను ఈవేళ కాదనడానికి వాళ్ళకి ఏ రకమైనటువంటి నైతికమైనటువంటి హక్కు ఏ రకంగా లేదు. చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయం, దీని మీద పూర్తి అవగాహనతో చేసినటువంటి నిర్ణయం. కాపులను బీసీల్లో చేర్చడానికి వాళ్ళకి సామాజిక పరమైనటువంటి అర్హత ఉందని చెప్పేసి ఫీల్ అయిన తర్వాత ఈ మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టిన తర్వాత వాడ దాటే వరకు వాడమల్లయ్య, వాడ దాటేసింది ఏరు దాటిన తర్వాత మా పరిస్థితి బోర్డు మల్లయ్య కింద చూస్తూ ఈవేళ వెక్కిరింపులకు దిగారు. సరే, ఫైనల్గా చెప్పండి, ముద్రగడ పాదయాత్రకు సంబంధించి గత మనం ఏడాది 2 ఏళ్ళు బట్టి మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం అయితే కనుక ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న పని కరెక్టా కాదా? ముద్రగడని కంట్రోల్ చేయడం ఎంతవరకు సబబు అంటారు? ప్రభుత్వం చేసేటటువంటి పని కరెక్టా కాదా అనేటటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎంచేతంటే ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు, సమంజసం కానే కాదు. పోలీసు ఉన్నతాధికారులు అందరికీ కూడా స్వయంగా తెలుసు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పని వాళ్ళకి కూడా తెలుసు. కానీ పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పాపం వాళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారేమో తప్పించి వాళ్ళకి కూడా తెలుసు. ఆ హౌస్ అరెస్ట్ చేయడం అనేటటువంటిది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుంది, మానవ హక్కుల ఉల్లంఘన కింద వస్తుంది. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క దైనందినటువంటి హక్కుల్ని హరించేటటువంటి అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏ పోలీస్ అధికారికి కానీ లేదు. ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవడం, నిర్బంధించడం కూడా తగదని చెప్పేసి ప్రతి వ్యక్తికి కూడా స్వేచ్ఛగా పాదయాత్ర కావచ్చు తన సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం చేసే అవకాశం కూడా ఉందని, ఇది రాజ్యాంగంలో కూడా పొందుపరిచి ఉందని చెప్పి వీరంతా అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ సుమన్తో దత్తు, భారత్ టుడే.